దేవుని వాక్యాన్ని మరి విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త అందరూ తీయండి బైబిల్ చక్కగా. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పునర్జన్మ ఉన్నదా? ఈరోజు వాక్యాంశం. పునర్జన్మ ఉన్నదా? ఏమా 7 జన్మలు ఉన్నాయని హిందూ ధర్మశాస్త్రం నమ్ముతున్నారు. సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, 4 వేదాల్లో మరలా పునర్జన్మ ఉన్నది అని లోకాన్ని ఎంతో నమ్మిస్తూ ఉన్నది ప్రపంచము, వేదాలు. కానీ బైబిల్ మాత్రము పునర్జన్మ లేదు కానీ పునరుద్ధానం ఉన్నది అని చెప్పుచున్నది. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేస్తాము కానీ తిరిగి రాము. పునరుద్ధానము, రిజరెక్షన్. క్రైస్తవ్యం, బైబిల్, క్రీస్తు యొక్క మార్గము. పునరుద్ధానం ఉన్నది, పునర్జన్మ లేదు. మరణం పుడతాడు, పునరపి మరణం, పునరపి జననం, జాస్యత్య ధ్రువం మరణం. మరలా మనిషి పుడతాడు, మరలా కుక్కగానో, పిల్లిగానో, ఉడతగానో, పాముగానో మరలా పుడత ఉంటేనంటే 7 జన్మలు. నేను ఈరోజు చెప్తున్నాను అద్భుతమైన విషయాలు. ఈ నమ్మకంతో లోకము, మనుషులు బ్రతికేస్తున్నారు. మరలా ఇంకో జన్మ ఉన్నది, ఇంకో జన్మలో ఆవులుగానో, గేదెగానో, పందిగానో పుడితే చాలే ఏదో ఒకటి. ఎందుకంటే అలా పుడతాం? మానవుని జన్మ అతి శ్రేష్టమైనది, విలువలతో కూడినది, జ్ఞానముతో కూడినది. దేవుడు తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. ఒకే జన్మ ఉన్నది, ఒకే తీర్పు ఉన్నది, ఒకటే మరణం. నిత్య జీవంలోనికి మనుషుడు వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఈ 100 సంవత్సరాల జీవితంలో ప్రభువుని వెతికి ఆయన రాజ్యంలోనికి చేరటానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. పునర్జన్మ లేదండి, ఇంకో జన్మ లేదు. హైందవ వేదాలు ఏమంటున్నాయంటే పునరపి మరణం, పునరపి జననం. మరలా మనిషి చనిపోయినా మరలా పుడతాడు, మరలా చనిపోయినా మరలా పుడతాడు. ఇంకా పని లేదా? ఇలా జరగాలంటే ఒక వేదిక కావాలి. మనం ఇప్పుడు వాక్యాలు చూద్దాం. నికోదేముతో ప్రభు అన్నాడు. అందుకు యేసయ్య అతనితో, యోహాను సువార్త 3:3లో, మనం క్రొత్తగా జన్మించాలి. బాప్తిస్మం క్రొత్త జన్మ, వివాహము క్రొత్త జన్మ, రక్షణ క్రొత్త జన్మ ఇయే. అంతేగాని చనిపోయిన తర్వాత మరలా మనం పుడతాం బైబిల్ చెప్పుడు లేదు. ఒక స్థలానికి వెళ్ళిపోతాం అంతే, నిత్య జీవంలోనికి, నిత్య నరకంలోనికి. మరలా పుట్టడం అనేది దేవుడు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మన కొరకు వేచి ఉంచాడు. ఇప్పటికే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ కొరకు అనేక నివాస స్థలములు కలవు, అక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఈ భూమి ఇంకా అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది. ఇంకా దేవునికి ప్రకటన 21 అందుకనే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇంకా దీనితో పని లేదు.
మరలా మనిషి పుట్టాలంటే భూమి ఆకాశం లయమైపోతాయి. ఇంకెక్కడ పుడతాడు మనిషి? పంచవేంద్రముతో పంచభూతములు అగ్ని గోళములాగా కాలిపోతాయి. ఇది క్రైస్తవంలోనే తెలిసినటువంటి గొప్ప మర్మం. ఆది కాలంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. అబ్రహాము దేవుని అంత నమ్మాడంటే, నీవు గొయ్యిలో పడమంటే గొయ్యిలో, అసలు దేవుని అలా అంత నమ్మాడు ఆయన. 18వ అధ్యాయంలో ఆది కాండము 17వ వచనంలో, నేను చేయబోవున్నది నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోవు కార్యము. సొదొమ గొమొర్ర లయమైపోతుంది, పట్టణాలు కాలిపోతాయి. ప్రపంచానికి ఏం తెలియదు, సొదొమ గొమొర్రలను కూడా హాయిగా ఆడుచు పాడుచు ఉన్నారు. ఇది పట్టణం లయమైపోతుందని ఎవరికి తెలియదు ప్రపంచానికి. కానీ దేవునికి జరగబోయే భవిష్యత్తు తెలుసు. ఆ విషయాన్ని అబ్రహాముకు మాత్రమే దేవుడు చెప్పాడు. ఎందుకని? అబ్రహాము దేవుని నమ్మాడు, దేవునికి స్నేహితుడు. క్రైస్తవులకు మాత్రమే ఈ భూ ప్రపంచం అర్థమవుతున్నది ఏమవుతుందో అనేది. లోకమంతా భ్రమలో చేస్తున్నది. అన్ని వేదవ్యాసులు అన్ని లోకంలో ఉన్నాయి, ఒక భ్రమను కల్పించారు. ఇంకొకటి ఏదో ఉంది, ప్రపంచము మనం మునులుగా పుడతాం, ఋషులుగా పుడతాం, తర్వాత దేవ కన్యకలుగా పుడతాం అని మనిషికి ఆశ కలిగించి ఆశావాదులుగా చేసి నీతిగా నియమముగా పరిశుద్ధంగా జీవించకుండా లోకాన్ని ట్రాప్ చేయడం అనేది లోకరీతిగా జరిగింది. కానీ బైబిల్ మాత్రము 100 సంవత్సరాల జీవితము చక్కగా జీవించండి, ఆరోగ్యదాయకంగా ఆశీర్వాదకరంగా ఈ 100 సంవత్సరాల్లోనే ఏది సాధించాలన్నా, పేరు ప్రఖ్యాతులు గణించాలన్నా, తర్వాత ఒక పరలోక రాజ్యానికి మానవుడు వెళ్ళిపోతాడు. మరో పుట్టడు, పునర్జన్మ లేదు, పునరుద్ధానం ఉన్నది. కానీ రిజరెక్షన్ అంటే చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. ఇది పునరుద్ధానం. కంపల్సరీ ప్రతి మనుషుడు సమాధిలో ఉన్నవారు మత్తయి 24లో కానీ 1వ కొరింథీలో కానీ తెస్సలోనిక పత్రికలో కానీ చనిపోయిన వారు నిద్రించిన వారందరూ క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. వారు ప్రభుతో కూడా తిరిగి లేస్తారు, కానీ మరల పుట్టరు. పునర్జన్మ అంటే మరలా అది ఒక క్రీస్తుకే మనల్ని తీసుకుని వెళ్ళటానికి రానాయన్నాడు. అది 2వ రాకడ. కనుక ప్రియులరా, ఈ విషయాలు ఒక క్రైస్తవులకు మాత్రమే, బోధకులకు, బైబిల్ను తెలిసిన వారికి మాత్రమే తెలిసింది. ప్రపంచంలోకి ఏమీ తెలియదు. గౌతమ బుద్ధుడు కూడా ఇంకొక జన్మ ఉంది అని ఆయన ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. జైన మతాలు, సిక్కు మతాలు ఇదే భ్రమలో బ్రతుకుతున్నాయి. ప్రియులరా, అబ్రహాముతో నేను ఈ లింక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచిదన అంటే చేయబోయే కార్యము అబ్రహాముకు దేవుడు బయలుపరిచాడు. సొదొమ గొమొర్ర పరిస్థితి ఎలా ఉంటుందో, రేపనే రోజున అగ్ని గంధకాలతో ఎలా కాలిపోతుందో ఎవరికీ తెలియదు, కానీ అబ్రహాముకు మాత్రం బయలుపరిచాడు దేవుడు. దానికి లోకంలో మాకు తెలియని రహస్యం మీకు తెలుసా అంటే, క్రైస్తవ్యంలో మాత్రమే మానవుని యొక్క జన్మ, పుట్టుక, మరణము, అంతము, పునరుద్ధానముల గురించిన క్లియర్ కట్గా ప్రపంచమునకు తెలియదు అనేది నేను చెబుతూ ఉన్నాను. మార్కు సువార్త 13:23 యేసు ప్రభు, ఈ రాతి మీద రాయి నిలవదు, జనం మీదకి జనము, అక్కడక్కడ భూకంపములు, అనేకమైన యుద్ధాలు కలుగుతూ ఉంటాయి. అంతము ఎలా ఉంటుందో 13:23 యేసయ్య ముగింపులో ఏమన్నాడంటే, సమస్తముని మీతోనే చెప్పుచున్నాను శిష్యులతో. చదువున్నది ఫుల్ఫిల్ గా, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా. శిష్యులారా, 12 మంది నాతో ఉన్నారు కనుక సృష్టి ఎలాగా ముగింపు అవుతుందో, ప్రపంచం ఎలాగా ఉంటుందో మీకు మాత్రమే. ఎందుకనగా నా శిష్యులుగా నాకు దగ్గరగా నన్ను సేవిస్తూ, కష్టమైన బాధ అయినా నన్ను వెంబడిస్తూ మీరున్నారు కనుక
శిష్యులతో ఆఖరణ ప్రభు ఏమేమి సంభవిస్తాయో ఆఖరణ ముగింపు ఎలా కలుగుతుందో ఈ లోకము అని చెప్పుకొచ్చి ఆఖరిని ఫినిషింగ్ టచ్ ఏమన్నారు యేసయ్య? మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును. అవునండి, మనతోనే ముందుగా దేవుడు చెప్పాడు. బైబిల్ చాలా అద్భుతమైనటువంటి వాక్యములతో కూడిన జరగబోయే విషయములతో కూడినది. ఓకే, పునర్జన్మ ఉన్నదా? జెఫన్యా గ్రంథం 1:2 చూడండి టకటకమని. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం త్వరగా. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో ఏమీ విడువకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఏమంటే భూమి మీద ఉన్న గడ్డి, చెట్టు, మొలక, కాయ, పింద, జీవరాశులు, భూమి మీద ఉన్న సమస్తమును చెప్పాలి నేను తుడిచివేసేదా. ఇంకెక్కడ పుడతావు నువ్వు? మొత్తం బేసే ఉండదు. ఈ 3 ఆకాశాలు ఉండవు. భూమి, సూర్యుడు అన్నీ కూడా భూమి ఆకాశంలో సృష్టిని నేను అక్కడ తుడిచివేస్తాను. కంప్లీట్లీ రిమూవ్ ఇట్. ఇంకా 7 జన్మలో ఇంకో జన్మ వచ్చి అక్కడ కూర్చుంటావు నువ్వు. కూర్చోవాలంటే భూమి కావాలి, నీరు కావాలి, పంచభూతములు కావాలి. పంచభూతం లేకపోతే మనిషి జీవించలేడు. స్పర్శ కావాలి, ఆక్సిజన్ కావాలి. అన్నీ రెండవ రాకడలో క్రీస్తు ప్రభు వస్తాడు. పరిశుద్ధులైన వారిని, రక్షణ పొందిన వారందరినీ తనతో కూడా కూర్చుండబెట్టడిగా తీసుకుని వెళతాడు. మిగిలిన వారందరినీ తీర్పు దినంలోనికి తీసుకుని వెళతాడు. మొత్తం అంతా నిప్పంటించేస్తారు మొత్తం లోకానికి. ప్రపంచము, పట్టణాలు, సొదొమ గొమొర్రా ఒక నమూనా. టపటప పేలిపోతాయి, కాలిపోతాయి. అగ్ని గంధకములు, 7 బోరలు, 7 పాత్రలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి కొమ్మరింపబడినప్పుడు భూ ప్రపంచం అంతా తుడిచివేస్తాను అన్నప్పుడు నువ్వు ఎక్కడ పునర్జన్మ ఇంకెక్కడ ఉంటుంది? కుక్కగా, పిల్లిగా ఉండడానికి. అసలు ఈ భూమి అనే బేసే ఉండదు. దేవుడు ఏం చేస్తాడు? వెళుతూ ఇదంతా కూడా మటా చేసి ఇంకా దీనితో పని లేదు. ఒక ప్రపంచాన్ని మన కొరకు చేశాడు. కానీ యుగాలు ఉండేది. ఇది శాంపుల్ మాత్రమే. దీనికే మనం మురిసిపోతున్నాం. అధునాతనమైన పట్టణాలు, ఈ టెక్నాలజీ, ఇప్పుడుండే విధానం, సౌకర్యం, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్న అధునాతనమైన విధానాలు. ఆపరేషన్ కూడా రోబోలే చేస్తున్నాయి. 200 ప్రోగ్రామింగ్ దాంట్లో పెడేస్తారంట. సరే, అంతా ఉన్నటువంటి విధానానికి మనం మురిసిపోతున్నాం. పరలోక పట్టణం ప్రకటన గ్రంథంలో రాయబడినది. మరి అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుడి కుతూహలం. మనల్ని అక్కడ పెట్టాలి. ఇదిగో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అక్కడ ఉన్నది. స్ఫటికం వంటి సముద్రము, జీవవృక్ష ఫలాలు, దేవదూతలు, అద్భుతమైనవి. మనల్ని కుతూహలంతో నా బిడ్డలకు 100 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన ఒక పరలోక రాజ్యములకు తీసుకువెళ్ళాలి. నీ నుండి స్థలంలో మీరును. దేవుడికి స్వార్థం లేదని ఆయన ఉండే స్థలంలో పాపి అయిన మనుషులైన మనకి ఆ భాగ్యాన్ని ఇస్తున్నాడు. రక్షణ పొందేవా? క్రొత్తగా జన్మించావా? బాప్తిసం పొందేవా? సహోదరులారా, బాప్తిసం పొందాలండి. పరలోక రాజ్యములోకి వెళ్ళాలంటే యోవేలు గ్రంథం 3:15, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో 3:15 యోవేలు గ్రంథం, సూర్య చంద్రులు తేజోహీనులై నక్షత్రముల కాంతి ఏమా తప్పిపోయెను. యెహోవా సియోనులో నుండి ఏమా గర్జించుచున్నాడు. చూడండి ప్రియులారా, సూర్య చంద్రుల కాంతి తగ్గిపోతూ ఉన్నది. ఓజోను పొర కరిగిపోతూ ఉన్నది. కృష్ణ బిలాల్ అనేది హోల్ పెద్దదైపోయిందంటే ప్రపంచం అంతా బ్లాక్ హోల్లోనికి వెళ్ళిపోతుంది. గెలాక్సీలో అది లాగేసుకుంటుందంట భూమిని, ఎక్కడున్న పర్వతాల్ని,
కృష్ణ పిల్లల అంటే బ్లాక్ హోల్ అనేది పెద్దదైపోతూ ఉన్నది. శూన్యము ఈ గెలాక్సీలో ప్రపంచంలో ఆ హోలు బ్లౌట్ లాగా మొత్తం ప్రపంచాన్ని అంతా లోపలికి లాగేసుకుంటుందంట. అంత వేగంగా భూగోళం ముందుగానే వెళ్ళిపోతుందంట. ఇలాంటి గెలాక్సీ అనేక ఉపగ్రహాలు అన్నీ ఆ బ్లౌట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. గనక ప్రియులు అనేది ఎక్కువైపోతూ ఉన్నది. ఓజోన్ పొర కరిగిపోయి ఆ హోల్ అనేది బ్లాక్ హోల్ ఎక్కువైపోయి ప్రపంచము ఆస్ట్రేలియా దేశంలో అగ్నితో మొత్తం దేశం అంతా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేవాడు. అమెజాన్ అడవులు అమెరికా దేశంలో కాలిఫోర్నియా పట్టణాలు కాలిపోతూ ఉన్నాయి. దేవుని రాకడకు సూచన. పునర్జన్మ లేదు, ఒకటే జన్మ. ఈ 100 సంవత్సరాల జీవితంలో చాలా మంది బాగా కుదించేశారు. కీర్తన 90 అధ్యాయంలో నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అని క్రైస్తవులు ఫిక్స్ అయిపోయారు. నేను దాన్ని విభేదిస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ 87 సంవత్సరాలు బతికి ఇంకా ఆయన చక్కగా తిరుగుతూ ఉంటే మనం ఏంటో 70 సంవత్సరాలు చూసి చచ్చిపోతాం అని దిగులట్టేసుకున్నాం. 100 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. గొప్ప గొప్ప మంత్రులే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత చక్కగా యాక్టివ్గా ఉన్నాడు చూడండి. మనం 60 సంవత్సరాలు చచ్చిపోతామంట. లేదండి, 100 సంవత్సరాలు, 101 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారు మనుషులు. సైన్స్ పెరిగినందువల్ల ఆరోగ్య విషయాల్లో జపాన్ దేశంలో ఎక్కువ కాలం బ్రతుకుతారంట. వారు ఫ్రూట్స్ సలాడ్లు మనకులాగా చేపలు ఏ మాంసం వేసేది నాకులాగా వాళ్ళు చక్కటి ఫ్రూట్స్ సలాడ్లు. జపాన్ దేశము మనుషుని జీవిత వయోపరిమితి వాళ్ళకి ఎక్కువగా ఉన్నదని ప్రపంచంలో సర్వే తేలియాలి. వాళ్ళ యొక్క ఆరోగ్యము వ్యాయామం చక్కటి నైట్ 6 అయితే తినరంట. ఇంకా చక్క ఫ్రూట్స్ తినేసి ఆహారము, మధ్యాహ్నం మాత్రం లంచ్ మంచిగా చేస్తారు, అన్నీ తింటారు. మరి ఎందుకనో వాళ్ళకి. కనుక ప్రియులరా, ఈ 100 సంవత్సరంలో మనం చక్కగా సాధించాలి. దేవుల్లో పొందుకునేటువంటి వారిగా ఉండాలి. ఇంకో జన్మ ఉన్నదని భ్రమలో బ్రతకకూడదు. మనం బైబిల్ చెప్పుతున్నది, భూమి ఆకాశము సూర్యుడు అని కాంతి తగ్గిపోతున్నాయి. అందుకే చైనా వారు సూర్యుడిని ఇంకో దాన్ని చేసుకున్నారు. వాళ్ళు ఈ సూర్యుడితో పని లేదు. ఈ సూర్యుడైతే 12 గంటలే ఉన్నాడు. 24 గంటలు పనిచేసే ప్రత్యామ్నాయ సూర్యుడిని చేసుకున్నారు చైనా వాళ్ళు. వాళ్ళకి ఛార్జింగ్ కానీ మొత్తం 24 గంటలు మనకు వెలుగుంటుంది. అంటే సూర్యుడు 12 గంటలు పనిచేస్తాడని ప్రత్యామ్నాయంగా పెద్ద సూర్యుని చేసుకున్నారన్న. ప్రాబ్లం ఏంటంటే అది ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. అందుకనే టెక్నాలజీగా 24 గంటలు వాళ్ళకి పవర్ సప్లై. ఈ సూర్యుడే ఉంటే ఎన్ని పనులు జరుగుతాయో, వెలుగే ఉంటుంది, ప్రయాణాలు కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ 2030కో 40కో దాని డేట్ ఫిక్స్డ్ అయిపోయింది. అంటే ఆ సూర్యుడు అవుట్ ఆఫ్ డేట్ అయిపోతాడు, బ్లాస్ట్ అయిపోతుందంట. తర్వాత దాన్ని ఆపలేరంట, దాన్ని వినాశనం అయిపోతుంది. మరి అప్పుడు సంగతి ఏంటని భయపడుతున్నారు. ఇప్పుడు బాగా యూజ్ చేసుకున్నారు. సూర్యుడికి ప్రతి సృష్టిని వాళ్ళు చేసి అదే వినాశనముగా మారిపోతూ ఉంది అన్నది. మానవుని యొక్క వైపరీత్యాలే ప్రకృతికి చిచ్చుగా మారుతూ ఉంది అన్నవి ప్రియులారా. కనుక యోవేలు గ్రంథంలో సూర్యుడు చంద్రుడు తేజోహీనులు అయిపోతున్నారు. దేవుడు చెప్పిన పీరియడ్ ఈ భూమికి ఇచ్చిన కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి. లక్షల సంవత్సరాలు అంటారు హిందూ వేదాల్లో. కానీ ప్రియులగా భూమి ఆకాశంలో దేవుడు చాలా కాలం క్రితం చేశాడు. BCలో లక్షల సంవత్సరాలు పట్టవచ్చును. కనుక వీటికి ఇంకా ఇవ్వబడిన పీరియడ్ అయిపోబోతున్నది. మన కాలంలో దేవుని రాకడ వస్తే, దేవుని రాకడలో మనల్ని చక్కగా సేఫ్టీగా ఎత్తబడి మనల్ని సేఫ్ జోన్లో పెట్టిన తర్వాత అప్పుడు ఈ భూమి ఆకాశంలో పంచభూతములు అన్నిటినీ దేవుడు లయం చేస్తారు. ఇది నాకు అక్కర్లేదో కొత్త దురాతరమైన ప్రపంచంలోనికి కోట్ల మంది ఎవరైతే రక్షణ పొందుతారో, బాప్తిసం పొంది బలారాధనతో సిద్ధపడుచో, నీతి నియమావళితో మనం జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలందరినీ చక్కగా సేఫ్ జోన్లో ఉంచుతాడు దేవుడు. 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల విందు కూడా ఇస్తాడన్నారు.
నా కొరకు ఎన్ని శ్రమలు పడ్డారు, క్రైస్తవ్యంలో జీవించారు, మీ ముందు ఎన్నో మతాలున్నా, ఎన్నో ఆంక్షలున్నా, ఎన్నో దేవుళ్ళున్నా కాదని నన్ను మాత్రమే మీరు సేవించారు. 2000 పరిపాలనలో గొప్ప విందు ట్రీట్ ఇస్తాడంట దేవుడు, గొప్ప విందు మధ్యాకాశంలో. తర్వాత ఇదిగో నీకు ఈ ప్లేసు, ఇదిగో నీకు ఈ భవంతి, నా కొరకు జీవించావు, ఎన్ని క్రియలు చేశావు, ఎన్ని శ్రమలు వచ్చినా నా కొరకు నిలబడ్డావు, ఇదిగో నీకు ఈ ప్యాలెస్. దేవుడు అంటే తీర్పు అంటే నీకు సెలెక్ట్ చేయటం ప్లేసు, నీకు ఇవ్వటమే ఒక అద్భుతమైన ఆశీర్వాదమును పరలోకములో. ఈ కొద్దిపాటి శ్రమలకు భయపడద్దు ప్రియులారా. ఆర్థిక ఇబ్బందులు నేను వంచిన చేయించినవి, ఎందుకు ఈ జీవితం అని విసుగు చెందుతున్నావా? కొద్ది కాలమే, విరక్తి చెందొద్దు, దేవుని మీద విసుగు చెందొద్దు, నిరాశ రానివద్దు. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు మానవుల్ని బట్టి పీడిస్తున్నాయి, కానీ క్రీస్తు నందు మనం జీవించాలి, క్రీస్తును ముందెట్టుకొని జీవించాలి. సరే ఈ కొద్ది కాలమే కదా అని విశ్వాసముతో, నిరీక్షణతో మనం బ్రతికేయాలి. అపోస్తులు 23:17 సద్దూకైలకి విశ్వాసం లేదు, పరిసయ్యులకి విశ్వాసం లేదంట. సద్దూకైలు పునరుత్థానం ఉన్నదని నమ్మరంట. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో చెప్పబడింది. అప్పుడు పౌలు 7వ వచనం, సారీ నేను 23 అపోస్తులు 7వ వచనం. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకైలకును ఆ సమూహము 2 పక్షములాయెను. సద్దూకైలు పునరుత్థానము లేదనియు, దేవదూతైనను ఆత్మ అయినను లేదని చెప్పుదురు కానీ, పరిసయ్యులు పునరుత్థానము ఉన్నది అని రెండును నమ్ముతారు. పరిసయ్యులు పునరుత్థానం ఉన్నది, పరలోకం ఉన్నది, మనిషి ఆత్మ రూపిగా వెళ్ళిపోతాడు అని రెండు నమ్ముతారు పరిసయ్యులు. సద్దూకైలు పునరుద్ధానం లేదు, ఆత్మైనను దేవదూతలైనను దేవుని రాజ్యమైన లేదు. మనుషులతోని లోకం అంతమైపోతుంది, మనుషుడు అలా మురిగిపోతాడు. ఇంకొక ప్రపంచము, ఇంకో లోకము, మరల ఆత్మ స్వరూపుగా తిరిగి లేపబడతాడు. సద్దూకైలు నమ్మరంట. ఆనాటి కాలంలో, అపోస్తుల కాలంలో పౌలు గారు కూడా ఎదుర్కొన్నారు వీరిని. ఇప్పుడు కూడా ప్రపంచము 3 తరగతులు: పాలిథిజం, నాస్తిజం, ఎనోథిజం. అంటే ఏంటి? దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు. ప్రియులరా, దేవుడు ఉంటే చూపించండి. కానీ 3 రకాలైన మనుషులు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. చూస్తారు, 2వ రాకడలో దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు ఎవరు? రాజాతి రాజైన ప్రభు రానై ఉన్నాడు, వీరుల విందు చేయబోతున్నాడు రక్షింపబడిన వారికి. రక్షింపబడకపోతే దుఃఖమేనండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. 2వ మరణం అంటే నేను తీర్పులో వేయటం. ప్రియులరా, అందుకు మనం సిద్ధపడాలి. క్రీస్తును కలిగి జీవించిన వారిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువును వదిలిపెట్టకూడదు. విశ్వాస జీవితంలో ఉండాలి. ఇంకో పునర్జన్మ, ఇంకో తాతగానో, ఈ మధ్యకాలంలో యూట్యూబ్ నిండగా అమెరికా దేశము కూడా నమ్ముతున్న విధానాలు ఏంటంటే, ఓ పిల్లోడు పుట్టడం. మీరు చూసారో లేదో కానీ నేను ఎక్కువగా నేను ఫలానా చోట, ఫలానా ఇల్లు అంటే నేను మరలా ఈ పుట్టోడుగా పుట్టాను, ఎప్పుడో పితరుల ఆత్మ, ఇంకో జన్మలో నేను పుట్టానని చాలా మంది జన్మలు ఉన్నాయని యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడండి. ఆ ఇల్లు, ఆ ప్లేసు, నేను ఇది ఎక్కడ ఉండేవాడిని, కుర్చీ మీద ఉండేవాడిని, చుట్టకాల్చేవాడిని అని అది చుట్టకాలటం అది చూపిస్తూ ఉంటే, వీడు మరలా పుట్టాడు, మా తాతో మొత్తాతో సేమ్ అదే చేస్తాడు, అదే ఇల్లు చూపెడుతున్నాడు, అదే కుర్చీ చూపెడుతున్నాడు, అదే ఎక్కడో ఉన్న నా ఇల్లు ఇది కాదని ఎక్కడికెక్కడో సందుదొందులంటే తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తి, స్త్రీలే కానీ పురుషులే కానీ మధ్యకాలంలో ఎక్కువగా మరలా మేము జన్మించాం అని రుజువు చేసుకోవటానికి ఆ ప్లేస్లో, ఆ ఇల్లు మరలా చెప్పి నేను ఇంకో జన్మగా పుట్టాను, ఇప్పుడు మనవడగా పుట్టాను, లేకపోతే
ఇంకొక స్త్రీగానో అని ఈ మధ్యకాలంలో ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతున్నది. అది అంతా ఏమిటి అంటే అది దెయ్యమైన అవ్వాలండి. ప్రియుల పునర్జన్మ అనేది ఏమీ లేదు. వాడు దెయ్యమై ఏం చెప్తాడు, ఎలా చచ్చిపోయాడో చెప్తాడు, చనిపోయిన వ్యక్తి ఎలా నిద్రించాడో చెబుతాడు. నెల్లూరు ఒక యవనస్తుడు చనిపోయాడు. పట్టుబడికి వెళ్ళి జన్మపాడు నుండి చూడటానికి వెళితే ఒక మనిషిని పట్టుకొని ఎక్కడ చచ్చిపోయాడు, ఎక్కడ మునిగిపోయాడో దగ్గరుండి మొత్తం అతను అన్నీ చెప్పేశాడు. ఇది ఎక్కడ తేలేను, నన్ను 3 రోజులు ఎవరో చూడలేదు, చేపలు తినేసి 3 రోజులు ఎక్కడ 5 ఎక్కడ పడిపోయాను, ఇక్కడ మునిగిపోయాను అంటే అతనికి ఏంటి మోర్చ ఉన్నది. స్నానానికి వెళ్ళాడంట. మిగిలిన వాళ్ళందరూ స్నానం చేసేది వచ్చారా, నువ్వు ఎక్కువ టైం తీసుకుంటానని వీళ్ళందరూ వచ్చేసారంట. అతను మాత్రం ఉండిపోయి ఫిట్స్ వచ్చి మోర్చ కింద ఆ రేవులో వెళ్ళరా. అతడు దెయ్యమై ఎక్కడ చనిపోయాడో, ఎక్కడ ఇదిగో ఇక్కడ ఎవరికి తెలియలేదు. పోలీసుడు కూడా ఎవరికి అసలు అతనే అక్కడ చెప్పి అన్నాడు. దెయ్యం అవుతాడా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, మనిషి దెయ్యం అవుతాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అనేది కాదండి. దానికి కొన్ని రుజువులు ఉన్నాయి. అందుకని రక్షణ పొందాలి, విశ్వాస జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఏ ఆత్మతో చనిపోతే అదే ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంటుంది. రక్షణ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెంటనే వెళతారు. కానీ రక్షణ పొందకపోతే నీవు దెయ్యమవుతావో, ఈ లోకంలో ఉంటావో, సూర్యుడి కింద ఉంటావో, విడవబడతావో, నీకు వేకెన్సీ లేదు. తీర్పు దినం అయిన తర్వాతే నరకంలోనికి, తీర్పు దినంలోనికి వెళతారు. అంతవరకు నీవు అక్కడెక్కడ ఉండవలసిందే. అందుకనే శ్రేష్టమైన జీవితముతో, విశ్వాసముతో మనం నడుచుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఓబద్య గ్రంథము 1:4. పక్షిరాజు ఎత్తైన నివాసము చేసుకుని నక్షత్రములో నీవు అక్కడ ఉన్నను. అవునండి, ఎక్కడ ఉన్నా కానీ క్రిందికి పడవేదు. పునర్జన్మతో నేను ఈ లోకంలో ఉంటాను అని మానవుడు అనుకోవటానికి వీలేదు. ఎక్కడున్నా కానీ దేవుడు ప్రతి మానవుని ఎత్తుకుపోతాడు. రక్షింపబడిన మంచి విశ్వాసికి అబ్రహాము దగ్గర కుటుంబాశం నుండి భాగ్యం లభిస్తాడు. ఆకాశానికి ఎక్కిన, భూమి మీదకి ఎక్కిన, ఎక్కడ నేను దాక్కుంటానో, దేవునికి దొరకను. చంద్రమండలంలో ఉన్నా కానీ దేవుడు పట్టుకుంటాడు. ప్రతి ఆత్మను పట్టుకుంటాడు. ఆయనకి మరుగైనది ఏది లేదు. 1 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. 1 పేతురు పత్రిక. చదవమ్మా. పంచభూతములు 2వ పేతురు కానీ చూడండి. ఒకవేళ 1 పేతురు అని చెప్పాను. 1వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా ఉండును. ఆ దినమున ఆకాశములు, పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని కృత్యములన్నీ కూడా కాలిపోవును. లయమైపోవును గనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో
అపేక్షించుచు